ఈ సంవత్సరం ముందుగానే చలిపులి పంజా విప్పింది. నవంబర్ మాసం రాకముందే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ప్రారంభంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా సీజన్ తీవ్రతరం అవుతున్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో వింటర్ సీజన్లో తలెత్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు వాతావరణంలో వస్తూ ఉన్న మార్పులను గమనిస్తే వింటర్ సీజన్ ప్రారంభమైందనే చెప్పాలి. ఇక రాబోయే 3 నెలల్లో చలి ఎముకలు కొరికేస్తుంది. ఈ సీజన్లో శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ప్రారంభమవుతాయి. చలికి వాహన కాలుష్యం కూడా తోడైతే సమస్యలు మరింత తీవ్రమవుతాయి. వింటర్ సీజన్లో సాధారణంగా వచ్చే సమస్యలు దగ్గు, జలుబు. మనుషులు తరచూ జ్వరం బారిన కూడా పడుతూ ఉంటారు. దీంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువే. ఇవి తీవ్రతరమైనప్పుడు శ్వాస, ఛాతీ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. వింటర్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కోల్డ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ కోల్డ్ ఉంటే నోస్ కవర్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ కోసం వెళ్తుంటే, లేకుంటే డస్టీ ప్లేసెస్లో ఎక్సర్సైజెస్ అనేది చేయకూడదు. ఇది కాకుండా కూడా మన చుట్టుపక్కల ఎక్కువ జలుబు ఉంటే ఎవరికైనా సరే అటు కాఫ్ హైజీన్ ప్రోటోకాల్స్ అనేది ఫాలో కావాలి. లైక్ ఎవరికైనా కాఫ్ ఉంటే దాన్ని కాఫ్ హ్యాంకర్చీఫ్తో కానీ లేదంటే సమ్ క్లాత్తో కవర్ చేసుకుని దగ్గాల్సి వస్తుంది. అది లేదంటే స్లీవ్ ద్వారా క్లోజ్ చేసుకుని దగ్గితే మంచిది. అండ్ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్ అంటుంటాము ఇట్లాంటి పేషెంట్స్కి, వేరే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ తగలకుండా. ఒకవేళ కామన్ కోల్డ్ వస్తే బెటర్ టు టేక్ రెస్ట్ ఇన్ ద హోమ్ ఫర్ 1 to 2 days అండ్ టేక్ లాట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఫీవర్ పారాసిటమాల్ కానీ ఫీవర్ కోసం ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఒకవేళ 1-2 daysలో ఫీవర్ తగ్గకపోతే డాక్టర్ హెల్ప్ తీసుకోవడం మంచిది. అండ్ కొంతమందికి COPD, సిగరెట్ స్మోకింగ్ కానీ లేకుంటే లంగ్స్ ప్రాబ్లం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కూడా చాలా వరకు అటాక్ కింద వస్తుంటారనమాట. ఒకేసారి ఎక్కువ సింటమ్స్ అయిపోయి అట్లాంటి పేషెంట్స్ కూడా వాళ్ళ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడాలి. చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. చర్మం పొడిబారిపోవటం, దురద వంటి సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవంటున్నారు డాక్టర్లు. డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ టైప్స్ ఉండే వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ కొద్దిగా చేంజ్ చేయాల్సి వస్తుంది. యూజువలీ డెఫినెట్లీ మాయిశ్చరైజ్ సోప్, వెదర్ ఆయిలీ ఆర్ డ్రై, ఖచ్చితంగా మాయిశ్చరైజ్ బేస్ సోప్స్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. NMF ఫ్యాక్టర్ అంటే ఫ్యాట్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అనేది సోప్స్లో మినిమం ఎంత ఉంది అని చెక్ చేసుకుని సోప్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ డ్యూరేషన్ ఆఫ్ బాతింగ్ టైం మినిమం 5 to 10 minutes. అంతకంటే ఎక్కువసేపు చేస్తే నార్మల్ ఉండే వాటర్ కంటెంట్ అంతా ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ కూడా వెళ్ళిపోయి దే స్కిన్ బికమ్స్ మోర్ డ్రై. అండ్ యూజ్ చేసే వాటర్ టెంపరేచర్ దట్ షుడ్ బి వార్మ్ వాటర్ అనమాట. మరీ వేడి నీళ్ళు, మరీ చన్నీళ్ళు చేస్తే కూడా నార్మల్ మాయిశ్చరైజర్ కంటెంట్ ఎక్కువ శాతం స్కిన్లోంచి వెళ్ళిపోతుంది. సో అండ్ ద నెక్స్ట్ థింగ్, బాత్ అవ్వంగానే మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే స్కిన్ మీద ఉండే తేమ అంతా స్కిన్లోకి ఇంకిపోయి స్కిన్ అనేది ఇంకా స్మూత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చలికాలం పూర్తయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.